10 కేసీఆర్ పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనపై కేసీఆర్ 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన రేవంత్ 1000 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జిల్లా అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు రేవంత్. నారాయణపేట జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లాను కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఇవాళ చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదన్నారు రేవంత్. వైఎస్ఆర్ జగన్ పోతిరెడ్డిపాడుతో కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనపై కేసీఆర్, 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని కేసీఆర్ కిషన్ రెడ్డికి సవాల్ చేశారు సీఎం. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణానది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ప్రారంభించారు ముఖ్యమంత్రి. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు రేవంత్. మహిళా సభ్యులకు ఇకపై 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 మంచు చీరలు ఇస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ఎస్సీ మహిళ బంగళి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో 859 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ పత్రాలను అందించారు రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, వసతి గృహాలు, వివిధ అకాడమిక్ బ్లాక్లను మంత్రులతో కలిసి ప్రారంభించారు సీఎం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కొత్త నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మారుమూల ప్రాంతమైన నారాయణపేటకు మెడికల్ కాలేజీ రావడం అభివృద్ధికి సూచిక అన్నారు రేవంత్. జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు సీఎం. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.